అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు కందగడ్డ ఫ్రై చేస్తున్నా కందగడ్డ ఫ్రై కోసం అయితే నేను కందగడ్డ అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టేస్తున్నా కందగడ్డ ఫస్ట్ నేను స్టార్టింగ్ కట్ చేసేటప్పుడు మాత్రం చేతికి నూనె రుద్దేసుకొని కట్ చేసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నా ఇప్పుడైతే ఇది కడిగేసుకొని వాష్ చేసుకొని మంచిగా మళ్ళీ వాష్ చేసుకొని ఇది ఉడకబెట్టేసుకోవాలన్నమాట కొంచెం సగం బాయిల్ 50% అయితే బాయిల్ కావాలన్నమాట ఇప్పుడైతే ఇది కడిగేసుకొని బాయిల్ చేసేసుకుందాము తర్వాత 2 టీ స్పూన్ల ఎండు కారం 1 టీ స్పూన్ కొబ్బరి తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడైతే ఫస్ట్ అయితే కందగడ్డ కడిగేసుకొని అయితే ఉడకబెట్టేసుకుందాము చూడండి అయితే కందగడ్డ అయితే కడిగేసుకొని నేను మళ్ళీ ఉడకబెడుతున్నాను అనమాట కొంచెం ఉప్పు అయితే ఒక చిటికెడు ఉప్పు వేసి అయితే స్టవ్ పైన అయితే పెట్టేసిన ఇదైతే 50% అయితే ఉడకాలన్నమాట ఇప్పుడైతే మనము మిక్సీ జార్లో అయితే ఈ కొబ్బరి కారం అన్నీ అయితే ఒకసారి అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాము ఒక చుట్టూ మిక్సీ అయితే తిప్పేసుకుందాము చూడండి ఇట్లా ఉడుకుతుంది కదా ఒకసారి అయితే చెక్ చేసుకుందాము కొంచెం మన 50% ఉడికితే సరిపోతుంది అనమాట కొంచెం అయితే ఉడకాలి ఇంకొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అయితే తీసేసుకుందాము చూడండి ఇప్పుడైతే ఉడికిపోయింది ఈ మాత్రం ఉడికితే మనకైతే సరిపోతుంది అనమాట తీసేసుకుందాం ఇప్పుడైతే చూడండి నేనైతే కందగడ్డ అయితే వాటర్లో నుంచి అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసిన అంటే 1/2 టీ గ్లాస్ ఉండొచ్చు ఇంచుమించు అయితే దీంట్లో మనం ఫ్రై చేసిన తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా ఆయిల్ అయితే తీసేసుకుందాం ఫస్ట్ మాత్రం మంచిగా ఫ్రై కావడానికి అయితే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అయితే తీసేసుకుందాము ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది ఆయిల్లో అయితే ముక్కలు అయితే వేసేసుకుందాము మొత్తం వేసేసుకుందాము చూడండి ఆయిల్లో ఇట్లా ముక్కలు వేసిన తర్వాత మంచిగా ఫ్రై కావాలన్నమాట మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అయితే తీసేసుకుందాము చూడండి ఇట్లా మంచిగా ఫ్రై కావాలన్నమాట స్టవ్ అయితే నేను పెద్దగానే పెట్టేసిన మనము బాయిల్ చేసుకున్నంత ఏమైందంటే ఇంకొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతుంది అనమాట అందుకోసం అయితే కొంచెం బాయిల్ చేసుకోవడం వల్ల కొంచెం ఇది కంద దురదలాగా ఉంటుంది కాబట్టి బాయిల్ చేసుకోవడం వల్ల దురద ఉండదు తర్వాత కొంచెం క్రిస్పీగా కూడా ఫ్రై అవుతుంది అనమాట దానికోసం అయితే మనం బాయిల్ చేసుకోవాలి అంటే బాయిల్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చేమో నాకు కూడా అంత తెలియదు నేనైతే బాయిల్ చేస్తాను అనమాట అన్నయ్య చూడండి కందగడ్డ అయితే ఇట్లా రెడ్గా ఫ్రై అవుతుంది కదా ఇంకొంచెం అయితే ఫ్రై కావాలన్నమాట అన్ని ముక్కలు కొంచెం మంచిగా రెడ్గా ఫ్రై అయితే మంచిగా క్రిస్పీగా ఉంటుంది అనమాట మనం ఇది 1 నెల రోజులైనా సరే స్టాక్ పెట్టేసుకోవచ్చు అనమాట మనం పప్పులో అంచుకు తర్వాత సాంబార్లో అంచుకు పప్పుచారులో అంచుకు అట్లయితే తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి ఇవైతే ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకుందాం ఇప్పుడైతే నేను డీప్ ఫ్రై చేసుకున్న కందగడ్డ ముక్కలు అయితే అన్ని తీసేసుకున్నా కదా ఇప్పుడు బాండీలో ఇంత ఆయిల్ అయితే మనకు అవసరం లేదు తీసేసుకుందాము కొంచెం అయితే చూడండి నేను బాండీలో అయితే మిగతా ఆయిల్ అయితే తీసేసిన అనమాట ఎక్స్ట్రా ఆయిల్ అయితే తీసేసిన ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఉంచేసుకొని 2 ఎండుమిర్చి 2-3 వెల్లుల్లి అయితే రెబ్బలు ఇట్లా కొంచెం ఇట్లా నలుగా దంచేసి పెట్టేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఇట్లా వేయించుకొని ఇష్టం ఉంటే ఏమైనా మినపప్పు అట్లా కూడా వేసేసుకోవచ్చు అండి మన ఇష్టం అనమాట కరివేపాకు ఇట్లా వేగిన తర్వాత మనం ఈ కందగడ్డ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవైతే వేసేసుకుందాము ఇస్తా అదే చిప్స్ చూడండి మనం ఇప్పుడు ఈ కారం మిక్సీకి అయితే చిప్స్ కారము ఉప్పు కారం తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే మిక్సీకి అయితే వేసి పెట్టేసుకున్నాం కదా కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకున్నాం కదా ఈ పౌడర్ అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం మనం ఆల్రెడీ కందగడ్డ అయితే డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం వేసిన కరివేపాకు ఎండుమిర్చి ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడైతే మనం ఈ పౌడర్ అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాము చూడండి మనం అయితే ఉప్పు కారం తర్వాత కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి మిక్సీకి వేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో పసుపు కూడా నేను అందులోనే వేసేసిన అయితే ఇప్పుడైతే వేసేసుకున్నాం కదా ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాము కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము
మొత్తం మీద అయితే కందగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం కలుపుకొని అన్నంలో కలుపుకొని ఇది చిప్స్ లాగా తినేసేయచ్చు, లేదు అంటే మనం పప్పు చారు, సాంబారు, పప్పులోకి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో ఇది కలిపేసుకొని తింటే మాత్రం సూపర్ గా ఉంటుంది అనమాట. ఫైనల్ గా అయితే కందగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనం. నేనైతే ఒక గిన్నెలోకి తీసి మీకు చూపిస్తా. చూడండి, మనమైతే కందగడ్డ ఫ్రై రెడీ చేసేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్ గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కలర్ఫుల్ గా ఉండడమే కాదు, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. క్రిస్పీనెస్ కోసం అయితే మీకు చూపిస్తున్నా చూడండి, గలగల సౌండ్ అయితే వస్తుంది. చాలా క్రిస్పీగా ఉంటుందండి. మనం స్టోర్ చేసుకుంటే మాత్రం డబ్బా మూత అనేది కొంచెం టైట్ గా పెట్టేసుకుంటే మాత్రం మనకి ఎన్ని రోజులైనా కూడా మనకైతే ముక్క క్రిస్పీగా ఉంటుంది అనమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. మనకు లోపల కొంచెం సాఫ్ట్ గా ఉంది, పైన మాత్రం మంచిగా క్రిస్పీగా ఉంది. మనం బాయిల్ చేయడం వల్ల ఏమైందంటే ఇంకొంచెం మంచిగా అంటే క్రిస్పీనెస్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉన్నా కూడా కొంచెం అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట. కొంచెం మనం బాయిల్ చేయడం వల్ల ఆ టేస్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కందక దుద్ద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాయిల్ చేస్తేనే బాగుంటుంది అనమాట. అంటే నా ఉద్దేశం, అంటే ఎవరైనా బాయిల్ చేస్తారో బాయిల్ చేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దురద ఉంటుంది కాబట్టి మనమైతే ఖచ్చితంగా అలా చేయాల్సిందే అనమాట. చూడండి, ఫైనల్ గా అయితే కందగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే మనకైతే 1 month అయినా కూడా స్టాక్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం అంతా చేసుకోము, కాకపోతే ఏంటంటే నేను చెప్తున్నాను అనమాట, అట్లా స్టాక్ అయితే పెట్టేసుకోవచ్చు. మనం చిప్స్ లాగా వాడేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కలిపేసుకుంటే మనకు ఆ కొబ్బరి పొడి అయితే అన్నంలో కలుపుకోవచ్చు. ఇది చిప్స్ లాగా అయితే తినేసేయచ్చు అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.